37వ అధ్యాయం 1వ వచనం చదువుతూ ఉన్నాను. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. ఈ వాక్యములో సెలవిస్తా ఉన్నది, చెడ్డవారిని చూసినప్పుడు నువ్వు వ్యసన పడవద్దని వాక్యము సెలవిస్తా ఉంది. దుష్కార్యములు చేసేవారిని చూసి నువ్వు మత్సర పడకమని సెలవిస్తూ ఉంది. మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, చెడ్డవారిని చూసినప్పుడు మనం ఎంతో వ్యసన పడుతూ ఉంటాం. అలా వ్యసన పడకుండా ప్రతి దానికి కూడా సమయంలో ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగే కోపం మానుకుని ఆగ్రహం విడిచిపెట్టమంటే, కోపం మనకి ఎక్కువగా మానవుల్లో కోపం ఉంటుంది, దాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. వ్యసన పడకు, అది కీడికే కారణమని ఈ వాక్యము సెలవిస్తూ ఉన్నది. కోపం మనకి విడిచిపెట్టాలి. కోపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఈ రోజున ప్రతి చిన్న విషయానికి కోపపడుతూ ఉన్నాం, త్వరపడుతున్నాం. ఆగ్రహాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, ఆగ్రహంతో కోపంతో రగిలిపోతున్నాం. మన దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి అనేది వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము లాస్ట్ వచనంలో మాట్లాడుతున్నది, ప్రేమ అన్నిటికన్నా దీర్ఘమైనది, ప్రేమ శాశ్వతమైనది అని అక్కడ సెలవిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. అటు రీతిగా వాక్యమే మనకి ప్రేమే శాశ్వతము కాబట్టి ప్రేమగా మాట్లాడటము చాలా ముఖ్యమనేది ముగిస్తున్నాను వాక్యం.